నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీగా పెరిగిన కూరగాయల రేట్లు. జగన్నాథపురంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ వారి నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు వాటర్ ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన శ్రీ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ వారిని పలువురు అభినందించారు. అతి తక్కువ ధరలకే ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరును అందించడం శుభ పరిణామమని బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, మద్దుకూరి ధనరాజు, పరిమి వీరభద్రరావు, వెలిగట్ల రాము, సనగన శ్రీనివాస్, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పంపింగ్ ఎట్లా వాటర్ ఏమో తాడేపల్లిగూడెం హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. గత వారంతో పోల్చుకుంటే 10 నుంచి 20 రూపాయల ధరలు పెరిగాయని, ఇటీవల కురిసిన వర్షాలకు పోతా పిందె రాలిపోవడంతో దిగుబడులు తగ్గడం వల్ల కూరగాయల రేట్లు పెరిగాయని రైతులు తెలుపుతున్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల కేజీల్లో ధరలు ఇలా ఉన్నాయి. చిక్కుడుకాయలు కిలో 160 రూపాయలు, టమాటో 50 రూపాయలు, బీరకాయలు 60 రూపాయలు, బెండకాయలు 50 రూపాయలు, దొండకాయలు 60 రూపాయలు, క్యారెట్ 50 రూపాయలు, దోస 40 రూపాయలు, పచ్చిమిర్చి 100 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, ఉల్లిపాయలు 5 కేజీలు 100 రూపాయలు ధరలు పలికాయి అన్నారు. గత వారంలో పోల్చుకుంటే 10 నుంచి 20 రూపాయల ధరలు పెరిగాయి అన్నారు. ఈ నెల రోజుల్లో రేట్లలో మార్పు ఉండకపోవచ్చని రైతులు తెలుపుతున్నారు. నా పేరు వెంకటేశ్వరరావు. ఉల్లిపాయలు 5 కేజీలు 100 అండి, టమాటాలు కేజీ 40, బంగాళదుంపలు కేజీ 30, దొండకాయలు కేజీ 40, బెండకాయలు కేజీ 40, బీరకాయలు 40, 50 కూడా ఉన్నాయండి. వంకాయలు అరకే 30, కేజీ 50, క్యారెట్ కేజీ 40 రూపాయలు, చిక్కుడుకాయలు వారినాడు మీద ఈ ఆలు కొద్దిగా గిరాకండి, పావుకే 40 రూపాయలు అమ్ముతున్నామండి. దోసకాయలు కేజీ 30 రూపాయలు. పచ్చిమిరకాయలు దిగిందండి వారణాల మీద, ఈ వారం కదా దిగింది. పచ్చిమిరకాయలు పావుకి 20 రూపాయలండి. కూరగాయలు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. పేరు దారపరెడ్డి చిన్నప్పటి గారండి. గత వారం కంటే ఈ వారం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. చిక్కుడుకాయలు ఇవాళ కిలో వాన 120 రూపాయలు, ఇవాళ 160 రూపాయలు. వాన టమాటాలు కిలో 40 రూపాయలు, ఇవాళ 50 రూపాయలు. వాన బీరకాయలు కేజీ 40 రూపాయలు, ఈ వారం 60 రూపాయలు. బెండకాయలు వాన 40 రూపాయలు, ఇవాళ 50 రూపాయలు. దొండకాయలు 40 రూపాయలు, ఈ వారం 60 రూపాయలు. క్యారెట్ అమ్మో కేజీ 40 రూపాయలు, 50 రూపాయలు. దోసకాయలు అయితే కేజీ 20 రూపాయలు వాడినాడు, ఈ వారం అయితే 40 రూపాయలు. పచ్చిమిరకాయలు కిలో 100 రూపాయలు కానించి 80 రూపాయలు. బంగాళదుంపలు కేజీ 30 రూపాయలు మామూలుగానే ఉన్నాయి. ఉల్లిపాయలు అయితే 5 కేజీలు 100, 4 కేజీలు 100 క్వాలిటీని బట్టండి. ఆ కాకరకాయలు అయితే మామూలు కేజీ 50, 60 అదండి. కొద్దిగా మన 2 వారాల నాడు వర్షాలు కొద్దిగా ఎక్కువ పడటం వల్ల పూత రాలిపోయి రేట్లు కొద్దిగా గిరగడం కారణం కాదు. వ్యాపారాలు అయితే అంతర మాత్రంగా ఉన్నాయి. అవి కురుకున్న వాళ్ళు కొద్దిగా గిరాకీ మొన్ననే జరుపుతున్నారు కొంటాకి.
కేజీ కొనేవాళ్ళు అర కేజీ కొనేవాళ్ళు పావు కేజీ కొంటున్నారు. అదండి తగ్గే అవకాశం అంటే మన కాపు కొద్దిగా పెరుగుతుంది కాబట్టి సరుకులు పెరిగితే రేట్లు తగ్గుతాయి. తాడేపల్లిగూడెం కడకట్లలో జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారికి తగిన ఆపరేషన్లు రిఫర్ చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ వి నాగేశ్వరరావు మాట్లాడుతూ షుగర్ ఎక్కువైతే కళ్ళు, కిడ్నీలు తదితర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, తొలి దశలోనే షుగర్ ను పరీక్షించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. శిబిరంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, అందులో కొంతమందికి ఆపరేషన్లు చేపిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనీంద్ర, కార్యదర్శి త్రిమూర్తులు, లయన్స్ క్లబ్ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిడదవోలు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర వైద్యశాల వారిచే డయాబెటిక్ రెటినోపతి నేత్ర వైద్య శిబిరం కడగట్ల జనతా హాస్పిటల్లో నిర్వహించబడినది. దీనికి బాపయ్య శర్మ గారు ఆర్థిక సహకారం ప్రారంభించడం జరిగింది. మా అధ్యక్షులు మణీంద్ర గారు, కార్యదర్శి త్రిమూర్తి గారు, మదన్మోహన్ అగర్వాల్ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా పాల్గొని దీన్ని ప్రారంభించడం జరిగింది. డయాబెటిక్ రెటినోపతి నేత్ర వైద్య శిబిరం అంటే షుగర్ వ్యాధి వలన మన కంటిలో ఉన్నటువంటి నరాలు ఎంత మేరకు యాక్టివ్గా ఉన్నాయి, కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది పరీక్ష. ఈ పరీక్ష చేయించుకోవటం వలన ఫ్యూచర్లో గుడ్డితనాన్ని నివారించవచ్చు, అంధత్వం రాకుండా ఇది కాపాడుకోవచ్చు. ముందుగా తెలుసుకోవటం వలన దీనికి సరైన చికిత్స చేయించుకుని మీ కళ్ళను మీరు కాపాడుకుంటారన్న సదుద్దేశంతో తాడేపల్లి లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న తాడేపల్లిగూడెం టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వాహనాన్ని, డ్రైవర్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం స్థానిక 7వ వార్డులో బియ్యం తరలిస్తున్నారని సమాచారం మేరకు సిఐ ఆదిప్రసాద్ ఆదేశాలతో టౌన్ ఎస్ఐ నాగరాజు మరియు వారి సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అశోక్ లేలాండ్ వాహనంలో సుమారు 2 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ ని, రేషన్ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.